సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13, 14 వచనాలు, 2 వచనాలు కూడా చదువుదాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడు. దేవుడి భాగం దీవించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున తండ్రి, మహనీయుడైన దేవా స్తోత్రం. మంచి దేవుడు, మా కాపరి, మా కోసం మీ ప్రాణాన్ని సిలువలో అర్పించారు. ఏమీ కూడా మా కొరకు ఉంచుకోలే. మీ జన్మమే శ్రేష్టమైంది. మీ జీవితము, మీ మరణ భూస్థాపన పునరుద్ధానం మాకు లోకానికి వెలుగు, జీవము, క్షేమము, సమాధానము, సంతోషం, ఆరోగ్యం. అయ్యా, మీరు లేని ఈ సృష్టిలో మాకు ఏది కూడా ఇది కాదు. కేవలం బ్రతుకుచున్నామంటే మీ దయలో, నీ కృపలో. అయ్యా, మేము సజీవంగా ఉన్నామంటే మీ కరుణ, వాత్సల్యత. అందును బట్టి ఎంతో స్తుతిస్తున్నాం. 2024 సంవత్సరం చివరి గంటలోనికి వచ్చాం, అర్ధగంటలో ఉన్నాం. పాటల ద్వారా గణిత పొందారు. ప్రభు యేసు మా రక్షక. అయ్యా, ఎరిగి చెడిపోయిన వారం, మీ గాయాలు రేపిన వాళ్ళం. దావీదు రాజు దీనుడై వేడి క్షమాపణ వేడుకున్నాడు. అయ్యా, తను మేము మీ సన్నిధిలో క్షమించమని వేడుకోవలసిన వారు. అయ్యా, 1 నుండి 31 గడియ వరకు మా హృదయంలో అనేక సార్లు కీడులో పడ్డాయి. అయ్యా, కీడుకి అప్పగించబడ్డాం. దానికి కారణం తండ్రి మా అతిక్రమములు, మా దోషాలే. క్షమించండి. మీ వాక్య వెలుగులో కొన్ని నిమిషాలు ధ్యానించుకొని ప్రార్థనలకు వెళ్ళటానికై మా అందరికీ భారం దయచేయమని, మా హృదయాలను తండ్రి పరిశుద్ధపరచమని, మీ వాక్యం కొరకే సిద్ధపరచమని, ఈ మేడతము నెరవేర్చమని గరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈ చివరి అర్ధగంటలో మనం ధ్యానం చేసుకునే మాటలు ఏంటంటే, దేవుడు ఈ సంవత్సరం మనల్ని ఎంతగానో కాపాడాడు కదా. 2024 సంవత్సరం మన మట్టుకు మనం కనుక గుర్తు చేసుకుంటే, దేవుడు మనల్ని ఎంతో కాపాడాడు. ఆయన రెక్కల చాటును మనం ఉన్నాం కాబట్టి ఈ రోజున చేరి వచ్చాం. దేవునికి ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. దేవుడు మన ఆయుష్ను, ఆరోగ్యాన్ని పొడిగించి మనకు సంవత్సరంలోనికి ప్రవేశమైపోతున్నాడు అంటే ఇది దేవుని యొక్క మహాకరుణ, వాత్సల్యత. ఇందులో మన మంచితనము, మన గొప్పతనము, మన ధనము, ఈ లోకంలో మనం ఏది ఇచ్చినా ఆయన దయను సంపాదించలేము. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో మనం ఆయన యొక్క దయను, కృపను సంపాదించుకోవడానికి ఒక మనుషుడు ఏమిచ్చినా సరిపో. సామెతల గ్రంథంలో రాయబడింది, విలువైన సొత్తులు ఎన్ని ఇచ్చినా కానీ దాన్ని సాటి కాదంట. కాబట్టి దేవుని దయ, కరుణ మన మీద ఎంతగానో ఉన్నందుకు దేవుని మనం స్తుతిస్తున్నాం. లోకంలో ఉన్న వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో ప్రవేశిస్తున్నారంటే వాళ్ళకు ఒక సంబరం. మనకి సంబరం ఏంటంటే, దేవుణ్ణి మనం చేసిన మేలు కృతజ్ఞులమై ప్రత్యేకంగా, అంతేకాకుండా మన యొక్క అతిక్రమాలను, మన దోషాలను దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి ఖచ్చితంగా. ఎందుకు అనేది 2 మాటలు ఇందులో 2 వచనాల్లో 4 లైన్లలో ఉన్న క్లుప్తమైన సారాంశాన్ని మనం ధ్యానించుకొని మనం ప్రార్థనలకు వెళతాం. చదవండి దయచేసి. 13వ వచనం చదవండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చదవండి. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడు. ఈ మంచి మాటలు సొలొమోను మంచి జ్ఞానంతో ఈ మాటలు రాశాడు. అతిక్రమములు అంటే అందులోనే రాశాడు. అతిక్రమం అంటే క్రమాన్ని దాటి వెళ్ళటమే. సిగ్నల్ దగ్గర పోయామంటే ఆ గీత కొంచెం అవతలు దాటామంటే ఏమవుతుంది? ఆడ క్లిక్ అనిపిస్తూనే ఉంటాడు. వాడు ఏమన్నాడంటే, నువ్వు సిగ్నల్ దాటిపోతున్నావు, క్రమాన్ని అతిక్రమించి అడుగు ముందుకేసావు, ఫైన్ కట్ట అంటాడు. అతిక్రమం అంటే ఒక క్రమం ఉందంటే దాన్ని అతిక్రమించి ఒక అడుగు వేయటమే క్రమాన్ని మించిపోవటం. ఆదాములు కూడా అదే చేశారు. వారి ఆజ్ఞను అతిక్రమించి, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే ఇవ్వబడిన ఆజ్ఞను తృణీకరించిన, దాటిన, గీత దాటిన
దాన్ని అనుసరించకపోయినా అది దేవుని దృష్టిలో పాపమే. దేవుడు చాలా సున్నితమైన వాడు, సున్నితంగా వ్యవహరిస్తాడు, మనలాగా ఉన్నాడు ఆయన. కానీ దేవుని వాక్యములు ఇక్కడ ఈ అతిక్రమములను దాచిపెడతా ఉంటారు. అంటే మనం ఏం చేస్తామంటే, మనం ఎవరైనా ఇప్పుడు జనవరి 1 నుంచి ఇప్పటి వరకు కూడా మన యొక్క దోషమైన అతిక్రమమైన పాపానైనా ఎవరితో కూడా చెప్పం, షేర్ చేసుకోం. మంచివైతే చెప్తాం కానీ చెడ్డవైతే చెప్తారా? చెడ్డవి ఎవరు కూడా చెప్పరు. వాటిని దాచిపెట్టుకుంటూ ఉంటాం, మన హృదయంలోనే ఉంటాయి. ఉండి ఉండి ఏమైతే తెలుసా అంటే హృదయం కీడులో పడిపోద్ది. కింద అందుకే మాట రాశాడు, మనలో ఉన్న అతిక్రమములు దేవునికి అయిష్టమైనవి. లోకములో మనకి ఇష్టమైనవి ఉంటాయి, దేవునికి ఇష్టమైనవి ఉంటాయి, సాతానికి ఇష్టమైనవి ఉంటాయి. దేవునికి ఇష్టమైనవి చేయాలని దేవుడు కోరుతుంటాడు. ఇందులో సాతానుడు వానికి ఇష్టమైనవి చేయమని వాడు మన హృదయంలో కోరుకుంటాడు. మనకు కూడా ఇష్టమవుతుంది, మనకి ఇష్టమైనవి చేయాలనిపిస్తుంది. ఇక్కడ ఒక పెద్ద పోరాటం ఇది. అయితే దేవుని వాక్యంలో దేవునికి ఇష్టము లేనివన్నీ మనం అతిక్రమిస్తున్నప్పుడు ఈ అతిక్రమములన్నీ మనలో గుట్టలు గుట్టలుగా, గుంపులు గుంపులుగా తయారైపోతూ ఉంటాయి. ఇవి మనలో పేరుకుపోతూ ఉంటాయి. అందుకే ఒప్పుకోలు ప్రార్థన అని మన దైవజనుడికి ఎందుకు ఇచ్చాడో తెలియదు, కానీ ప్రతి ఆదివారం అయితే ప్రార్థన, బలలో పాలు పొందేటప్పుడు ఒప్పుకొని బల పాలు పొందని చెప్పాడు. సంవత్సరానికి ఒక్కసారి నీ జీవితంలో నిన్ను ఎవరు పరిశీలించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నిన్ను నీవే పరిశీలించుకోవాలి. అయ్యా, జనవరి 1వ తేదీ నుంచి ఈరోజు వరకు నేను అనేక సార్లు క్రమాన్ని పాటించలేదు, క్రమములో నడవలేదు. నీ వాక్యములో, నీ ప్రార్థనలో, నీ సహవాసంలో, లేదా నీ సన్నిధిలో ఎక్కడైతే తొలగిపోయినానని వాటన్నిటినీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, వాటిని జ్ఞాపకం చేసుకొని ఒప్పుకొని విడిచిపెడితే మన హృదయం కీడులో పడకుండా ఉంటుంది. ఇక్కడ అందుకే ఆ మాట అన్నాడు. ఏమనంటే అతిక్రమలు దాచిపెట్టాడు వర్ధిల్లడు. ఒక స్థలానికి వెళితే ఒక ఆయన అంటున్నాడు, ఒక దైవజనుడు అంటున్నాడు, అంటే ఆయనకు వాళ్ళ మీద చాలా కోపం ఉంది. కోపం అండి అంటున్నాడు. ఏమంటున్నాడంటే వాళ్ళు ఏం వర్ధిల్లారు అంటున్నాడు. అంటే నా ముందు అంటే నేను వింటా వచ్చా అనంటే వాళ్ళు క్రమాన్ని అతిక్రమించిపోయినప్పుడు వాళ్ళు ఏమి వర్ధిల్లారని దైవజనుడు అంటా ఉన్నాడు. అంటే నేను 2 కోణాలు అర్థం చేసుకుంటా, ఇటు దైవజనుడిగా చెప్పేది అర్థం చేసుకుంటా, కాబట్టి ఆ సంఘ బిడ్డలుగా వాళ్ళ స్థానాన్ని కూడా అర్థం చేసుకోగలను. కాబట్టి దేవుడు అంతా ఆ జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి ఆయన అన్న మాటలో వాళ్ళు ఏమి వర్ధిల్లారు అన్నాడు. అంటే దేని విషయంలో అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి ఏం వర్ధిల్లారని ఆయన ప్రశ్న వేశాడు. అంటే నాకు చాలా బాధ అనిపించింది. కాబట్టి ఎందుకు వర్ధిలించబడలేకపోతామంటే అతిక్రమాలు దాచిపెట్టుకుంటాం. డబ్బును దాచిపెట్టుకోవచ్చు కానీ, బంగారాన్ని దాచిపెట్టుకోవచ్చు కానీ, మన అతిక్రమాలు మాత్రం దాచిపెట్టుకోకూడదు. మన అతిక్రమాలు ఏం చేయకూడదు, దాచిపెట్టద్దు. అవి దాచిపెడితే అవి మనల్ని ఏం చేస్తుందంటే, ఇనుము, ఐరన్ తెలుసు కదా మనకందరికీ, ఇనుమును ఎవరు కూడా నష్టపరచాల్సిన పని లేదు. ఇనుము కనుక అది అక్కడ పడేస్తే దాని తుప్పు దాన్నే తినేస్తుంది. ఎవరిని? ఒక ఇనుము పనిముట్టుని, ఐరన్ కనుక అక్కడ పడేయండి దాన్ని, అది భూమిలోనే అక్కడెక్కడైనా పడేసిన దాన్ని ఎవరేం చేయాల్సిన పని. ఏం చేస్తుంది అది? దాని తుప్పు దాన్నే తినేసేసి మొత్తం కంప్లీట్గా ఏం కనపడకుండా పోతుంది. అంతే మన సంగతి కూడా అంతే. మన హృదయంలో ఉన్న అతిక్రమాలు, దోషాలు దాచిపెట్టుకుంటున్నామంటే మనం వర్ధిలించబడము, కీడులో పడిపోతాం. కాబట్టి దేవునికి మన సంబంధం దూరం అయిపోద్ది. అంతే. మనం ఏదో దగ్గరగా ఉన్నాం అనుకుంటాం, చర్చికి వెళ్తున్నాం అనుకుంటాం, ప్రార్థనలు చేస్తూనే ఉంటాం అనుకుంటాం, కానీ మన హృదయం దేవునికి చాలా దూరం అయింది. అందుకే అంటాడు, వారి హృదయం నాకు చాలా దూరంగా ఉందన్నాడు దేవుడు. మనుషుల దగ్గర ఉన్నాం కానీ హృదయం దూరంగా ఉంది. మనుషులం కాదు, మన హృదయం దేవుడికి దగ్గరగా ఉండాలి. దగ్గరగా ఉండాలంటే మనమందరం అనేక విషయాలు తప్పిపోయే వాళ్ళమే. మనమందరము సంపూర్ణము కాదు, పరిపూర్ణము కాదు. పరిశుద్ధులమైనాము యేసుప్రభు రక్తంతో, నీతిమంతులమైనాము దేవుని కృప ద్వారా. సంపూర్ణము కాలేదు, సంపూర్ణం కావడానికే సాగిపోతూ ఉండాలి. అయితే మనం అనేకసార్లు అతిక్రమమును, దోషాలు, కొన్ని తెలిసి కొన్ని తెలియక ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం. వీటిల్లో మనం ఏం చేయాలంటే, అయ్యా యేసయ్యా నిజమే తండ్రి, నీ తల్లి దగ్గర ఒప్పుకోకపోయినా, నీ తండ్రి దగ్గర ఒప్పుకోకపోయినా, నీ భర్త దగ్గర ఒప్పుకోకపోయినా, నీ భార్య దగ్గర ఒప్పుకోకపోయినా, దేవుని ఎదుట మాత్రం ఖచ్చితంగా
ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే నన్ను పుట్టించిన దేవుడు ఆయన కాబట్టి ఆయన ఎదుట మనం కనబడకుండా మరుగుగా ఉండలేం, ఆయనకు చాటుగా అసలే ఉండలేం. ఆయన కనబడిన సృష్టమే లేదు భూమి మీద. ఆయన ప్రతి చిన్న అణువును కూడా పరీక్షించగల దేవుడై ఉన్నాడు. కావున అందుకే మనము ఆయనకు మరుగై ఉండలేము. కాబట్టి ఒక ఆయన మరుగైపోతానని చేప గర్భంలో దాకా కూడా పోయాడు, సముద్రంలో దాకా పోయాడు. మరుగైనాడా చెప్పండి? మరుగైనాడా? నువ్వు చేప గర్భంలో పో, భూమిలో పాతాళంలో పోగాక, దేవుడు కండుకు మరుగైన వాళ్ళం కాదు. కాబట్టి దేవుని కను దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. కాబట్టి అయ్యా యేసయ్యా, ఈ సంవత్సరంలో నాకు తెలిసేది కొంతమంది తెలివైన ప్రార్థనలు చేస్తారు. దావీదులా, నా హృదయంలో ఏమన్నా ఆయాస్కారం ఉందేమో నువ్వు చూసుకొని ఆయన దేవుడు చూస్తూనే ఉంటాడు. నీది నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, దేవుని కనికరాన్ని పొందాలి, వర్ధిలించబడాలి, హృదయాన్ని కఠినపరచుకో. దేవుడు కోరుకుంటుంది అదే. నేను ఈ సంవత్సరంలో మనం సంఘంగా కానీ వ్యక్తిగతంగా కుటుంబంగా మనల్ని ఎవరు పరిశీలించరు. మనం ఒప్పుకోకపోతే ఏమైంది అనుకుంటాం? మనం ఎక్కడికప్పుడు ప్రభు దగ్గర ఒప్పుదలలోకి రావాలి, క్షమాపణ వేడుకోవాల్సిందే. ఎందుకయ్యా అంటే ఎవరన్నా ఏదన్నా అయితేనే మనం ఏమంటాం? వెంటనే సారీ చెప్తాం. ఏమంటాం? క్షమించండి అంటాం ఒక మనిషిని. మరి దేవాదేవుడు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి ఎంతో చేసిన దేవునికి ఈ సంవత్సరమంతుల్లో నీ యొక్క హృదయంలో అనేకమైన కీడుల్లో పడినటువంటి సందర్భంలో దేవుని ఎదురుకు చెప్పుకోవడానికి నీకు సిగ్గేముంది? నమోషేముంది మనకి? యేసయ్యా నన్ను క్షమించు. నీ మనసులో ఈ ప్రార్థన పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగినట్లయితే ప్రభు ఏం చేస్తాడంటే, అయ్యా నా కుమారుడు ఎక్కడికి నా దగ్గరికే వచ్చాడు అనుకుంటాడు. అందుకే ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఇశ్రాయేలు నువ్వు రానుద్దేశించిన నా దగ్గరికే రా. ఆయన దగ్గర నాకు ఎక్కడికి పోతాడు? ఎక్కడెక్కడెక్కడ తిరిగిపోయినా ఆడకు రావాల్సిందా మళ్ళీ. కొంతమంది ముక్కు ఎక్కడ ఉందంటే ఎట్లా తిరిగి తీసుకొచ్చి చూపించినట్టు అంటారు అనమాట. అంటే ఇక్కడే అయితే ఆటో వాళ్ళు కనుక ఏం చేస్తారు, రూట్ మనకు తెలియదు, వాళ్ళు మొత్తం అక్కడక్కడ మొత్తం తెప్పుకొచ్చి మళ్ళీ ఆడకే తెస్తాడు. అట్లాంటి పరిస్థితి అయితే కాబట్టి ఎక్కడికి వెళ్ళలేము. యేసుప్రభుని విడిచి ఎక్కడికి వెళ్ళి ఆయన నువ్వు నమ్ముకున్నావు, నీకోసం ప్రాణం పెట్టాడని, రక్షకుడని, దేవుడని, లేదా యేసుప్రభు ఏదుగురమని తెలుసుకున్నావు. ఆయన విడిచి ఎక్కడికి వెళ్ళలేవు. రానుద్దేశించిన ఆయన దగ్గరికి రావాల్సిందే. ఆయనను క్షమించే దేవుడైనే, కనికరించేవాడైనే, సహాయం చేసే దేవుడైనా నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఏది చేయాలన్నా ఆయన ద్వారానే జరిగిద్ది. ఆయన ద్వారా తప్ప మరి ఏది కూడా జరగదు, జరిగించుకోలేము. మన శక్తి చేత, బలము చేత ఏమీ జరిగించుకోవాలి. ఆయన దయచేత, మహాదయచేత, ఆయన కరుణా వాత్సల్యంతో ఏదైనా నీ జీవితంలో చేయగల సమర్థుడైన దేవుడై ఉన్నాడు. ఆ దేవదేవుని నేను ఏం చేయాలంటే, అయ్యా పరిశుద్ధాత్మదేవుడి లోకంలో నీ కొరకు నా కొరకు చింతపడుతున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అయ్యో నా కుమారుడు ఈ విషయంలో తప్పిపోయిన నా దగ్గర రావట్లేదే, అట్లా తిరుగుతున్నాడు, కానీ నా దగ్గరకు వచ్చి క్షమించమని వేడుకోవట్లేదని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గురించి, నన్ను గురించి చాటును కూర్చొని ఏడుస్తూ ఉంటాడండి. ఆయన మనం ఏడిపించే వరంగా ఉండదు. అందుకే ఆ పాటలో ఎరిగి చెడిపోతారండి. ఎవరు చెడిపోయే వాళ్ళు ఎవరు అంటే తెలిసిన వాళ్ళే చెడిపోతారు, ఎరిగి చెడిపోతూ ఉంటారు. ఎరిగి యేసు ప్రభు గాయాలు రేపుతూ ఉంటాం. కాబట్టి ఈ సంవత్సరం ఎన్నిసార్లు ప్రభువును బాధ పెట్టామో, ప్రభు బిడ్డలను బాధ పెట్టామో, లేకపోతే ప్రభు దాసులను బాధ పెట్టామో, లేకపోతే ఎవరెవరిని బాధ పెట్టామో మన యొక్క మనసుకు అంతరాత్మకు తెలుసు. మనం ఏం చేయాలంటే, యేసయ్యా నన్ను క్షమించయ్యా, హృదయపూర్తిగా మనం క్షమాపణ దేవుని ఎదుట వేడుకుంటే ప్రభు మనం తప్ప క్షమించేవాడు ఉంటాడు. అందుకే అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు. ఎవరి కనికరం? దేవుడి కనికరం మనం పొందాలి. దేవుని మహాదయా కనికరం పొందితే మనకు చాలా మంచి ధన్యులం. అందుకే కనికరం గలవారు ధన్యులు, వారు కనికరించబడతారు. దేవుని కనికరం మనం పొందితే మనం ఇంకొకరిని కనికరించగలం. ఇంకొకరు మన మీద కనికరించాలంటే దేవుని కనికరం మన మీదకి రావాలంటే మన అతిక్రమాలను ఒప్పుకోవాలి. అందుకే నీకు ఈ మాట గుర్తు చేస్తున్నాడు. తర్వాత నిత్యము, చదవండి ఆ మాట, నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. చదవండి, హృదయమును కఠినపరుచుకునేవాడు పాడునిది. చాలా ప్రమాదకరమైందండి, చాలా ప్రమాదకరమైంది. ఇది మన జీవితాల్లో ఎవరము కలిగి ఉండకుండాను గాక దాన్ని మనం దూరం చేసుకోవాలి. ఎందుకంటే హృదయాన్ని కఠినపరుచుకుంటే అది ఎట్లా అయింది అన్నాడంటే, ఇర్మియా గ్రంథములో కురివిందం లాగా అయిపోయిందంట. కురివిందం అంటే అంత గట్టిది,
దాన్ని ఏ స్టోన్ తీసుకొని కొట్టినా పగల అంత గట్టిది అయిందంట. హృదయాన్ని కఠినపరచుకోవద్దు. మన హృదయం ఎప్పుడు ఎట్లా ఉండాలంటే గోధుమ పిండిలాగా ఉండాలి. యేసుప్రభువారికి యెహోవా దేవునికి ఆ యొక్క ధూపం అర్పించడానికి మెత్తని గోధుమ పిండి కావాలి, రేగేది కాదు. ఎట్లా ఉండాలి అదంటే మెత్తనిది, ఇట్లా పట్టుకోగానే అది ఎట్లా ఉండాలంటే ఒక దూదిలాగా ఉండాలి. మన హృదయం కూడా అట్లా ఉండాలి దేవుని ఎదుట. అచ్చ దంచి తీసిన ఆ ఒలీవ నూనె అక్కడ ఎప్పుడు దీపము వెలుగేటట్టుగా చెప్పాడు పాత నిబంధనలో. మన హృదయంలో కూడా అట్లా ఉండాలి దేవుని ఎదుట. కానీ మన సాతాను మనం కఠినపరుస్తూ ఉంటాడు. నువ్వేంటి ఒప్పుకునేది, నువ్వేంటి విడిచిపెట్టేది, నువ్వు చాలా బాగున్నావు, నువ్వు చాలా మంచోడు, మనల్ని ఎంకరేజ్ ప్రోత్సహిస్తుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు సాతాను మాటలు నమ్మకుందుముగా. ఎందుకంటే వాడు మనల్ని భ్రమపరుస్తాడు. మనలో ఉన్నవేంటో మన ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తే వాడిని ఒప్పుకొని విడిచి మనం దేవుని సన్నిధిలో నడవడం చాలా మంచిది. అందుకే హృదయాన్ని కఠినపరుచుకుంటే కీడులో పడతాం. నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. ఇది చాలా గొప్ప మాట అండి. ఒక దైవజనుడు ఉన్నాడు, టైం లేదు మనకి ఇప్పుడు, కానీ చాలామంది కొంతమందిని ఎరుగుదు. ఎట్లాంటి వాళ్ళంటే వాళ్ళు చాలా భయం కలిగి ఉంటారు. దేవుడు అంటే భయం కలిగి ఉండండి, దేవుని సన్నిధి అంటే భయం కలిగి ఉండండి. ఆ దేవుని యొక్క ఆ దాసులుగా బిడల మధ్యలో మనం ఎంతో ఈ లోకంలో భయము భక్తితో కలిగి ఉన్నామంటే ధన్యులమవుతాం మనకి. కాబట్టి నిత్యము భయం కలిగి జీవిద్దాం. కాబట్టి మన యొక్క తప్పిదాలను ఒప్పుకొని ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్.